నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పేలాల పిండి అండి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెడతాము. ఈ పేలాల పిండిని జొన్నలతో చేసుకుంటారండి. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ తెల్ల జొన్నలను తీసుకున్నానండి. ఈ జొన్నలు పసుపు కలర్లో ఉండేవి కూడా ఉంటాయండి, అవైనా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ తెల్ల జొన్నలు దొరికాయి కాబట్టి నేను ఇవే తీసుకున్నాను. ముందుగా ఈ జొన్నలను ఒక జల్లిబుట్టలో వేసి ఇలా జల్లించుకోవాలండి. దీనివలన దీంట్లో సన్నటి ఇసుక ఉన్న ఏదైనా డస్ట్ ఉన్నా పోతుందండి. అలాగే ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటే వేరు పడేయాలండి. లేదు మనం తీసుకున్న జొన్నలు ఫ్రెష్గా ఉంటే ఇలాంటివి ఏమీ చేయనవసరం లేదండి. ఇప్పుడు ఈ జొన్నలని ఒకసారి కడగాలండి శుభ్రంగా. ఒకసారి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దుకుంటూ కడిగినట్లయితే ఈ జొన్నలు మంచి తెల్లగా వస్తాయండి, డస్ట్ అంతా పోతుంది. తర్వాత ఇక్కడ గిన్నెలో నేను వాటర్ని కాచుకున్నానండి. కొద్దిగా నీళ్లు పోసి ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న జొన్నలను ఇందులో వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే ఈ జొన్నలను వేసుకోవాలండి. జొన్నలు వేసుకున్నాక గంటతో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకు జొన్నలు వేసుకున్నాక కొద్దిగా సత్తు గింజలు అనేవి ఉంటాయి కదండి, అటువంటివి డస్ట్ కానీ ఏమైనా ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనం ఈ టీ వడపోసుకునే దాంతో తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు జొన్నలు అనేవి గిన్నెకి అంటుకుంటాయండి అడుగున. ఇలా అంటుకోకుండా గంటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఉడికాయో లేదో తెలుసుకోవడానికి మనం కొద్దిగా గంటతో తీసుకొని ఇలా గోరుతో ప్రెస్ చేసామనుకోండి, గింజ అనేది 2 భాగాలు అవుతుంది. ఇలా అయితే మనకి జొన్నలు ఉడికినట్టేనండి. ఇప్పుడు వీటిని జల్లిబుట్టలో వేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి వీటిని ఆరనివ్వాలండి. ఇవి ఆరడానికి ఎక్కువ టైమే పడుతుందండి, ఒక 2-3 గంటలు పడుతుంది. లేదా మనం రాత్రంతా ఈ ప్రాసెస్ చేసుకొని రాత్రే మనం ఆరబెట్టుకున్నామంటే చక్కగా ఆరిపోతాయండి. జొన్నలు ఉడికించినప్పుడు కొంచెం జిగురుగా ఉంటాయండి, అందుకే ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది. నేను రాత్రే ఆరపోసుకున్నానండి. తెల్లవారి వీటిని గిన్నెలోనికి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా మందంగా ఉండే ఒక కళాయిని పెట్టుకోవాలి. దీంట్లో మనం తీసుకున్న జొన్నల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి, మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత ఒకసారి వేడయ్యేదాకా గంటతో అటు ఇటు కలపాలి. కలిపిన తర్వాత ఇలా కొద్దిగా చిట్చిటా అంటున్నప్పుడు మనం గంటని లోపలే ఉంచి మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది మనకి పాప్ అవుతున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుందో. ఒకసారి మూత తీసి కూడా చూపిస్తానండి. ఇవి మనకు ఒక్కొక్కటిగా పాప్ అవుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గంటను పెట్టి మాత్రమే మూత పెట్టాలండి, లేకపోతే మనకి లోపల ఆవిరి అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం మనకి పాప్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం పాప్ అయినంత వరకు, పేలాలు అయినంత వరకు మనం తీసేసుకుందామండి. కొద్ది కొద్దిగా ఇలా పక్కకు అనుకుంటూ తీసేసుకుందాము. మిగిలినవి మళ్ళీ వేయించుకుందాము. ఇలా మనకు పేలాలు అయినంత వరకు తీసేసుకొని మిగిలినవి మళ్ళీ మూత పెట్టి వేయించుకోవాలండి. మనం పేలాలు అయిన తర్వాత కూడా అలానే ఉంచితే మాడిపోతాయండి, అందుకే అయినంత వరకు తీసేసి మళ్ళీ వీటిని కూడా మూత పెట్టి వేయించుకోవాలి. ఇంకా మనం లాస్ట్లో ఇలా మిగిలిపోయినవి మాత్రం పేలవండి, కానీ ఇవి కూడా మనం తీసేసుకోవచ్చు. మనకు పేలాలు అనేవి రెడీ అయ్యాయండి. చూసారు కదా, పువ్వుల్లాగా తెల్లగా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి.
మిక్సీ జార్లో సగం వరకు వేసుకుంటే సరిపోతుందండి, లేదా ముప్పావు వంతు వరకైనా వేసుకోవచ్చు. మరీ నిండా వేయకుండా ఇలా ముప్పావు వంతు వరకు కానీ సగం వంతు కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇక్కడ నేను మొత్తం పిండిని బౌల్లోకి తీసుకోకుండా సగం తీసుకున్నానండి. మిగిలిన సగంలో మనం బెల్లం వేసుకోవాలి. ఈ పేలాల పిండిని మనం పంచదారతో చేసుకోమండి, బెల్లంతోనే చేసుకుంటాము. కాబట్టి ఈ మిగిలిన పిండిలో మనం ఒక 2-3 చెంచాల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకోవాలండి. గడ్డలుగా వేసుకుంటే మిక్సీలో నలగటం కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా తురిమి ఒక 2-3 చెంచాల వరకు మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఈ పిండిలో కలిసేలాగా బెల్లాన్నంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి. మొదలు మనం బెల్లం వేయకుండా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది తర్వాత బెల్లం వేసింది కూడా రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే మనకు బాగా కలుస్తుందండి. అంతేనండి, మనకు పేలాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుందాము. అంతేనండి, పేలాల పిండి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.